నమస్తే అండి. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాల్లో పంచకజ్జాయ ఒకటి. ఈరోజు మనం ఆ పంచకజ్జాయ ప్రసాదాన్ని చేసుకోబోతున్నాం. అందుకోసంగా బెల్లము, అటుకులు, కొబ్బరి, నెయ్యి, యాలకులు ఈ 5 తీసుకున్నాం. వీటిని తీసి పెట్టుకుంటే మనం పంచకజ్జాయం త్వరగా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ముందుగా పంచకజ్జాయ ప్రసాదం చేసుకోవాలంటే మనం తీసి పెట్టుకున్న బెల్లాన్ని ఆ బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఇందులో అరకప్పు వాటర్ని వేసి కరిగించుకోవాలి. చూడండి, బెల్లాన్ని బాగా కరిగించుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని మనం తీసి పెట్టుకుని నెయ్యిని అందులో వేసుకోవాలి. ఈ నేతిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇందులోనే మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి దోరగా వేయించుకోవాలి. వినాయక చవితికి మనం ఈజీగా చేసుకునే కమ్మనైన పంచకజ్జాయ ప్రసాదం. ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ విధంగా వినాయక చవితికి చేసుకొని వినాయకుడికి పెట్టండి. వినాయకుడు చాలా ఇష్టం అన్నమాట ఈ ప్రసాదం. ప్రతి ఒక్కరూ చేసుకొని పెట్టగలిగితే మనకు వినాయకుడు అనేక వరాలను ప్రసాదిస్తాడు. ఈ నేతిలో కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకున్నాము. దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. అదే పాన్లో మనం తీసి పెట్టుకున్న అటుకులను 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోండి. ఈ విధంగా వేయించుకున్నందువల్ల అటుకులు క్రిస్పీగా వస్తాయి మనకు. పూర్వం నుండి మన పెద్దవాళ్ళు ప్రసాదాలలో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను వాడేవాళ్ళు. అందువల్ల ఇలాంటివి మనం తినగలిగితే మన శరీరానికి ఎంతో మేలు జరగద్ది. అందువల్ల దేవునికి ప్రసాదంగా పెట్టి ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అటుకులు ఏగిని వీటిని తీసి పక్కన పెట్టుకోండి. మనం ఇప్పుడు ప్రసాదం చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న అటుకులను అందులో వేసుకోవాలి. ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి, 2 యాలకులను కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఆ విధంగా ఇందులోనే మనం కరిగించి పెట్టుకున్న బెల్లపు జీరాని ఫిల్టర్ చేసుకోండి. ఈ బెల్లపు జీరాలో ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇందులోని అటుకులు, కొబ్బరి పొడి, బెల్లము, యాలకులు, నెయ్యి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాము. వినాయక చవితి స్పెషల్ ప్రసాదము పంచకజ్జాయ రెడీ అయిపోయింది. వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ పంచకజ్జాయ ప్రసాదం. ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇలాంటివన్నీ మీకు చేసి చూపిస్తుంటాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పంచకజ్జాయ ప్రసాదాన్ని ఈ విధంగా చేసుకొని వినాయకుడికి పెట్టి సంతోషంగా ఉండండి. నమస్తే.